అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ప్రముఖ రచయిత్రి మాధవికి స్వర్ణ కంకణం బహుకరింపబడుతున్న సందర్భంగా టౌన్ హాల్లో సన్మాన సభ జరుగుతోంది. మాధవి రచనల్లో స్త్రీజన సమస్యలే అధికంగా చోటు చేసుకోవడంతో ఫెమినిస్టు రైటర్గా పేరు పొందింది. ఆమె రచనలు వేలాది పాఠకుల అభిమానానికి పాత్రమయ్యాయి. పలు ప్రముఖ రచయితలు, సాహిత్య అభిమానులు ఆ సభకు విచ్చేయడం విశేషం. వక్తలు మాధవి రచనలు, ఆమె శైలి వగైరాలను గురించి చేస్తున్న ప్రసంగాలు వేలులలో పడుతూ ఉంటే నా మనసు నాకు తెలియకుండానే గతంలోకి జారిపోయింది. లతా, లతా, ఎన్నిసార్లు పిలిచినా పలికి చావవేమే, కోపంగా అరిచింది అమ్మ వంటింట్లో నుంచి. నిజమే, అది 4వసారి అమ్మ పిలవడం. నేను కావాలనే పలకలేదు. హోంవర్క్ చేసుకుంటున్నాను. ఎందుకో చెప్పు అన్నాను కించిత్తు విసిగ్గా. పొద్దుకూకుతోంది. కోడి పిల్లల్ని కేకేసి గూట్లోకి చేర్చు, వాటికి మేత వేసి నీళ్లు పెట్టు చెప్పింది అమ్మ. రాసుకోవలసింది బోలెడుంది, నేనిప్పుడు రాలేను జవాబిచ్చాను నేను. తర్వాత రాసుకుందో గానీలే, వెళ్ళి కోళ్ల సంగతి చూడు, నా చేయి ఖాళీ లేదు అంది అమ్మ. నేను రాను ఖచ్చితంగా చెప్పేశాను. అసలే చేస్తున్నది లెక్కల హోంవర్క్. ఏ మాత్రం తప్పులు దొర్లినా లెక్కల మాస్టారు తాట తీస్తారు. అదే మాట చెప్పాను. కదలకపోతే నేను తాట తీస్తాను కోపంగా అంది అమ్మ. నేనొచ్చానంటే ఆ పుస్తకాలన్నీ తీసి బయటకు గిరాటేస్తాను. కోపం వస్తే అంత పని చేస్తుంది తాను. అసలే చేస్తున్న లెక్కకు ఆన్సర్ రాక తంటాలు పడుతున్నాను నేను. తమ్ముడు నాకంటే 3 ఏళ్లు చిన్నవాడు. అమ్మవాడికి అసలు ఏ పని చెప్పదు. చిన్నపిల్లాడు అంటుంది, లేదా మగపిల్లాడు అంటుంది. ఏ మగపిల్లాడు తిండి తినడం లేదా? పని చేయకూడదా? ఆడపిల్లలే చాకిరీ అంతా చెయ్యాలా? తమ్ముడికి చెప్పు అని అరిచాను. వాడు చదువుకుంటున్నాడు అంది. నేను 7వ తరగతి చదువుతూ ఉంటే వాడు 4వ తరగతిలో ఉన్నాడు. నా పక్కనే కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న తమ్ముడితో, ఒరేయ్, ఇవాళ్టికి నువ్వు వెళ్ళరా ప్లీజ్ అన్నాను. అమ్మ నీకే చెప్పింది అన్నాడు మొండిగా. నేను చదువుకుంటున్నానుగా అన్నాను అమ్మతో. నువ్వు చదివి ఊళ్ళేలవలసిన అవసరం లేదు గాని నోరు మూసుకుని లేచిరా గట్టిగా కసిరింది. తమ్ముడు కిసుక్కున నవ్వాడు. ఉరిమి చూశాను వాడి వంక. కదులుతున్నావా లేదా మళ్ళీ అరిచిందే అమ్మ. ఉక్రోషం తన్నుకొచ్చింది నాకు. చేతిలోని పెన్ని నోట్బుక్ పైన పడేసి విస్సురుగా లేచాను. వెళుతూ నన్ను వెక్కిరిస్తున్న తమ్ముడి తలపైన ఓ మొట్టికాయ వేశాను. అమ్మా చూడవే అని వాడు అరవడంతో, ఏమైందిరా అని అడిగింది అమ్మ. ఏమీ లేదు అని వాడికంటే ముందు నేనే జవాబిచ్చి పెరట్లోకి పరుగెత్తాను. మేము కోళ్లను పెంచుతాం. నెల క్రితం అవి చాలా పిల్లల్నే పెట్టాయి. అయితే గ్రద్దలు ఎత్తుకుపోగా 16 పిల్లలే మిగిలాయి. తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు రంగులతో ముద్దుగా ఉన్నాయవి. ఖాళీగా ఉన్నప్పుడు తమ్ముడు నేను వాటిని చేతులపై ఎక్కించుకుని ఆడుకుంటూ ఉంటాం. అవి బుల్లి ముక్కులతో అరచేతిలో పొడుస్తూ ఉంటే తమాషాగా ఉంటుంది. దొడ్డంతా తిరుగుతూ మట్టిలో పురుగుల్ని ఏరుకు తింటున్నాయి కోడిపిల్లలు. వాటన్నింటినీ తెచ్చి తల్లి కోళ్లతో పాటు గూట్లోకి పంపేసరికి చాలాసేపు పట్టింది. ఆ తర్వాత ఇంకేదో పని చెప్పింది అమ్మ. ఓ పక్క హోంవర్క్ పూర్తి కాలేదు, మరో పక్క చెప్పిన మాట వినకపోతే అమ్మ ఊరుకోదు. మొట్టికాయలు మొట్టుతుంది. ఆడపిల్లను అని అన్ని పనులు నాకే చెప్తుంది. తమ్ముడికి అసలు ఏ పని చెప్పదు. మగపిల్లాడని వాణ్ణి అపురూపంగా చూస్తారంతా. దాంతో వాడికి నెత్తిపైన కొమ్ములొచ్చేశాయి. నా మాట అస్సలు వినిపించుకోడు. వాడికంటే పెద్దదాన్ని అని కూడా చూడడు. తలచినప్పుడల్లా ఇంట్లో పని ఉందంటూ నన్ను బడి మాన్పిచ్చేస్తూ ఉంటారు. నేను ఏడుస్తున్నా సరే తమ్ముడు ఒక్కరోజు వెళ్లనన్నా ఊరుకోరు. బ్రతిమాలి డబ్బులు లంచమిచ్చి మరీ పంపుతారు. అమ్మ కూడా ఆడపిల్లే కదా, ఎందుకంత వివక్ష చూపిస్తుంది అన్న ప్రశ్న అప్పుడప్పుడు నాలో తలెత్తుతూ ఉంటుంది. అదే అడిగితే ఏడ్చావులే అని తోసిపుచ్చేస్తుంది అమ్మ. ఆడపిల్లలు ఒదిగి ఉండాలి అంటుంది. మగపిల్లలతో పోటీ పడకూడదు అంటుంది. అలాగని తనకు నా మీద ప్రేమ లేదని కాదు. తమ్ముడి పట్ల కొంచెం ఎక్కువ అంతే. నాకు చదువంటే మిక్కిలి ఇష్టం. శ్రద్ధగా చదివేదాన్ని. తమ్ముడికి చదువంటే ఆటలపైనే మక్కువగా ఉండేది. తాతయ్య అమ్మను చదివించలేదట. ఆడపిల్లకు చదువెందుకు, చాకలి పద్దు రాసుకోగలిగితే చాలు అని 5వ తరగతిలోనే ఆపేశాడట. నేను బాగా చదువుకుని ఆడపిల్లలు ఎందులోనూ తీసిపోరని తాతయ్యకి చెప్పాలి అనుకునేదాన్ని. నేను 10వ తరగతి ఫస్ట్ మార్కులతో పాసయ్యాను. ఇంటర్లో చేరాలని ఉవ్విళ్ళూరాను. కాని అమ్మ ఒప్పుకోలేదు. ఆడపిల్లను పొరుగుళ్ళో ఉన్న జూనియర్ కాలేజీకి పంపను అంది. నాన్న కూడా అంతటితో చదువు చాలే అన్నాడు. ఇంట్లో అమ్మకు సాయం చేయమన్నాడు.
నా స్నేహితురాళ్లంతా ఇంటర్లో చేరితే నేను ఇంటికే పరిమితం కావడం కృంగదీసింది నన్ను. ఎంతో ఏడ్చాను. సత్యాగ్రహం చేశాను. వారం రోజులు ఎవ్వరితోనూ మాట్లాడలేదు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పైపెచ్చు నాన్న బాగా తిట్టిపోశాడు. తల్లిదండ్రుల చాటు పిల్లని నేను. ఫలానా ఆవిడ కూతుర్ని, ఫలానా ఆయన కూతుర్ని. నాకంటూ ఒక ఉనికి లేదు. స్వతంత్ర ప్రతిపత్తి పూజ్యం. క్రమంగా పరిస్థితులతో రాజీ పడక తప్పలేదు. అమ్మ వంట పనుల్లో, ఇంటి పనుల్లో తర్ఫీదిచ్చింది నాకు. పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లబోయే పిల్లకు అవసరమైనవి అవేనంది. వీలైనప్పుడల్లా నా స్నేహితురాళ్ల నుండి పత్రికలు, పుస్తకాలు తెచ్చుకుని తీరిక వేళల్లో చదువుతూ ఉండేదాన్ని. 18 ఏళ్లు రాగానే బావతో నా పెళ్లి జరిపించేశాడు నాన్న. నాకప్పుడే పెళ్లి వద్దు అని ఏడ్చి మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఆడపిల్ల, ఎప్పటికైనా గుండెలపైన కుంపటేనంది అమ్మ. మా మేనత్త పల్లెటూళ్ళలో ఉంటుంది. లంకలో పొలాలున్నాయి వాళ్లకు. వాటిలో పొగాకు పండిస్తారు. బావ చదువుకోలేదు. చిన్నప్పటినుంచి మామయ్యతో పాటు పొలం వెళుతూ పనులన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. బైక్ మీద పొగాకు చట్టల్ని పొరుగుళ్లకు తీసుకువెళ్లి అమ్ముతూ ఉంటాడు. వతనుగా తీసుకునే వారికి వారానికోసారి సరుకు వేస్తూ ఉంటాడు. మిగతా రోజుల్లో ఇతర ఊళ్ల సంతలకు వెళతాడు. బావ మంచోడే కాని అమ్మ కూచి. అత్తయ్య ఎంత చెప్తే అంత. ఆ తర్వాతే ఆలి అయినా అన్యులైనా నన్ను ప్రేమగానే చూసుకుంటాడు. బావంటే నాకు ఇష్టమే. కాకపోతే ఉద్యోగం చేసుకునేవాణ్ణి పెళ్లాడాలన్న నా మనోవాంఛ ఫలించలేదన్న చిన్న అసంతృప్తి. అత్తయ్య, మామయ్య కూడా నన్ను బాగానే చూసుకుంటారు. అయితే లంకంత కొంప, చాకిరీ ఎక్కువ. పనివాళ్లందరూ పొలం పనులతో తీరిక లేకుండా ఉంటారు. ఇంటి పనంతా కోడలిగా నాదే బాధ్యత. ఇంటి లోపల బయట శుభ్రత, ఆవుల సంరక్షణ, పాలు పితకడం నుండి వాడకందారులకు పంపించడం వరకు. పొలం వెళ్లేవారికి, బయటకు వెళ్లే బావకు ఉదయమే కాఫీ, టిఫిన్లు. వారు తిరిగొచ్చేసరికి వంట సిద్ధం చేయడం, తదితర పనులతో బొత్తిగా ఊపిరి సలిపేది కాదు. ఇంట్లో పనులకు సాయంగా ఓ ఆడమనిషి, పాడి చూసుకోవడానికి ఓ మగమనిషి ఉన్నా నా అజమాయిషి తప్పనిసరి. పని ఎంతకు తెమిలేది కాదు. ఫలానా వారి కోడలు పనిమంతురాలు అన్న పేరు మాత్రం దక్కింది. నా గురించి నేను ఆలోచించుకోవడానికి కూడా తీరిక చిక్కేది కాదు. అప్పుడప్పుడు బావచేత పత్రికలు ఏవో తెప్పించుకుని తిరగేసేదాన్ని. పెళ్ళై ఏడాది తిరగకుండానే నీళ్లు పోసుకున్నాను నేను. మరో 9 నెలలకు పండంటి బాబు పుట్టాడు. బావ, అత్తయ్య, మావయ్య ఎవరికి వారే వాడు తమ పోలికేనంటూ మురిసిపోయేవారు. పిల్లాడొచ్చాక నా పని పెరిగింది. ఓ పక్క చంటాన్ని సాకుతూనే మరో పక్క ఇంటి పనులపైన దృష్టి పెట్టవలసొచ్చేది. రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి. అత్తయ్య, మావయ్య పెద్దవాళ్లైపోతున్నారు. మావయ్య మునుపట్ల పొలానికి రోజూ వెళ్లడం లేదు. దాంతో అటు పొలం పనులు, ఇటు వ్యాపారము బావే చూసుకోవాల్సొచ్చేది. అత్తయ్య కీళ్ల నొప్పులంటూ ఎక్కడికి కదలడం లేదు. బాబు కూడా పెద్దవాడే, బళ్ళో చేరాడు. రాత్రివేళ ఎలాగో తీరిక చేసుకుని వాడికి చదువులో సాయం చేసేదాన్ని. శ్రద్ధగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. ఏవేవో ఆలోచనలు తరచూ నా మదిలో దూరి కందిరీగల్లా జుమ్మని రొద చేసేవి. నేను ఎవర్ని? బ్రతుకంతా ఇలా చాకిరికి అంకితమైపోయి ఎటువంటి మార్పు లేకుండా మనవలసిందేనా? పుట్టినప్పుడు ఫలానా వారి కూతుర్ని నేను, పెళ్ళయ్యాక ఫలానా వ్యక్తి భార్యను, ఫలానా వారి కోడల్ని, పిల్లాడు పుట్టాక ఫలానా కుర్రాడి తల్లిని. ఇదే నా జీవితమంటే నేను ఎక్కడా? నా ఉనికి ఏది? నాకంటూ ఓ గుర్తింపు లేదా? జీవితమంతా ఇలా ఎవరో ఒకరి నీడలో భాగం కావలసిందేనా? ఈ సమస్య నా ఒక్కదానిదేనా? లేక ఆడపిల్లలందరి పరిస్థితి ఇంతేనా? ఇవి సదా నన్ను వేధిస్తున్నలు. రాను రాను నాలో ఏదో అసంతృప్తి, అశాంతిను. నాకంటూ ఓ వ్యక్తిత్వం, ఉనికి, గుర్తింపు పొందాలి. ఎలా? 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 ఏ పని చేస్తున్నా నా మదిలో రేగే ఆలోచనలు ఇవే. ఓ రోజున అసంకల్పితంగానే నా మదిలోని భావాలకు అక్షర రూపం కల్పించాను. దాన్ని పదుగురితో పంచుకునేందుకు ఏదైనా పత్రికకు పంపాలి అనిపించింది. కాని దాన్ని చదివి నవ్వుతారేమోనన్న సంశయం. చివరికి తెగించి ఓ మహిళా పత్రికకు పోస్ట్ చేసేశాను దాన్ని. 2 నెలల తర్వాత వచ్చిన ఆ పత్రిక కాపీని చూసి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి నాకు. నా వ్యాసం అందులో ప్రచురింపబడింది. అది బోర్డర్ కట్టి. దాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో నాకే తెలియదు. మొదటిసారిగా అచ్చులో నా పేరు చూసుకుంటూ ఉంటే నా మది ఉయ్యాంది. బావకు చూపిస్తే నవ్వేసి ఊరుకున్నాడు. బాబు చదివి బాగుంది మమ్మీ అన్నాడు. అది నాలో
నూతనోత్తేజానికి నాంది పలికింది. తోచినప్పుడల్లా నా భావాలను, ఊహలను, ఆలోచనలను కాగితం మీద పెట్టను ఆరంభించాను. ఆశ్చర్యకరంగా పత్రికలు వాటిని ఆదరించి ప్రోత్సహించాయి. ఒకటి అరా తిరిగొచ్చినా వాటిని రివైజ్ చేసి ఇతర పత్రికలకు పంపడం, అవి ప్రచురితం కావడం జరిగేది. నేను రాయగలను అన్న ఆత్మవిశ్వాసం నాలో ఏర్పడింది. ఏడాది గడిచేసరికి అరడజను వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కథలు రాయడానికి పూనుకున్నాను. అవి కూడా ప్రచురితం కావడంతో నా ఆత్మవిశ్వాసం ఎనుమడించింది. ఒకప్పుడు తీరిక చిక్కినప్పుడు మాత్రమే కలం కాగితం పైన పెట్టేదాన్ని. కాని ఇప్పుడు దాన్ని దినచర్యగా మార్చుకున్నాను. రాత్రివేళ అంతా పడుకున్నాక కనీసం 2 గంటల సేపైనా రాయకపోతే మదిలో అశాంతిగా ఉంటోంది. నాలో ఏదో తెలియని ఉత్సాహం, శక్తి ఉరకలు వేసేవి. చూస్తూ ఉండగానే మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. కథల నుండి నవలలకు ఎదిగాను. ఇప్పుడు నా వ్యాసాలు, కథలు, నవలలు ప్రముఖ పత్రికల్లో కనిపించను ఆరంభించాయి. సంపాదకుల అభినందనలు, పాఠకుల ప్రశంసలను చూరగొనేవి. ఎందరో అభిమానులను సంపాదించి పెట్టాయి. మీదు మిక్కిలి నాలోని ఐడెంటిటీ క్రైసిస్ అడుగున పడిపోవడం ముదావహం. నేను ఇప్పుడు ఓ రైటర్ని, ఆంధ్రుల అభిమాన రచయిత్రిని. ఎవరి నీడలోనో జాడ వెతుక్కోనవసరం లేదు. నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నా రచనల్లో సృజన, సమస్యలు ప్రాముఖ్యత వహించేవి. నా అనుభవాలకు తోడు నా చుట్టూ ఉన్నవారి సమస్యలను అధ్యయనం చేసి వాటిని అక్షరమాలలుగా కూర్చేదాన్ని. సమాజాన్ని ఉత్తేజపరి నా రచనలు కొన్నింటికి పరిష్కార మార్గాలను సూచించితే మరికొన్నింటికి సమాజంలో వెతుక్కునేందుకు దోహదపడేవి. నా రచనలు ఎన్నిటికో బహుమతులు, అవార్డులు లభించాయి. ఎక్కడెక్కడి నుండో ఎందరో అభిమానులు నన్ను కలవడానికి వచ్చేవారు. పత్రికలు, సాహితీ సమాఖ్యలు నాకు సన్మానాలు జరిపేవి. నా రచనా వ్యాసంగం ఆరంభమై దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇప్పుడు నా రచనలను ప్రచురించని పత్రికలు లేవు. నా నవలలు హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయి. కొన్ని టీవీ సీరియల్స్ గాను, చలనచిత్రాలుగాను రూపొంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం. నా మనసుకిప్పుడు ఎంతో తృప్తిగా, ప్రశాంతంగా ఉంది. నేను అన్న అస్తిత్వాన్ని కోల్పోయి గానుగెద్దులా బ్రతుకు ఈడ్చుతున్నదాన్ని. రాయడం ద్వారా నా ఉనికిని నేను వెతుక్కోగలిగాను, నిలుపుకోగలిగాను. నేనిప్పుడు ఫలానా వారి భార్యను, కోడల్ని, తల్లిని కాదు. అశేష ఆంధ్ర పాఠకుల ఆరాధ్య దేవతను. నేనే. చప్పట్ల మోతతో నా ఆలోచనల గొలుసు పుట్టుక్కుమనడంతో వాస్తవంలోకొచ్చాను నేను. సభాధ్యక్షుడి ప్రసంగం ముగిసింది. అనంతరం కార్యదర్శి, ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలు ప్రముఖ రచయిత్రి మాధవి గారిని శాలువాతో సత్కరించి స్వర్ణ కంకణాన్ని చేతికి తొడుగుతారు అని ప్రకటించడంతో స్టాండింగ్ ఒవేషన్ నడుమ లేచి నిల్చున్నాను. మాధవి కలం పేరుతో రచనలు చేసే నేను మాధవీలతను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.